భారతంలోని 12 జ్యోతిర్లింగాల్లో మూడోది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది శివుని అత్యంత ఉగ్రరూపాన్ని సూచించే పవిత్రస్థలం. ఇక్కడ శివుడు కాలానికి కూడా గురికాని మహాశక్తిగా దర్శనమిస్తాడు. అందుకే ఆయనను మహాకాళేశ్వర్ అంటే కాలాన్ని కూడా జయించే దేవుడు అని పిలుస్తారు. పురాణం చెప్తుంది, దూషణ, శూషణ అనే రాక్షసులు ఉజ్జయినిని నాశనం చెయ్యాలనుకున్నప్పుడు ప్రజలు దత్తాత్రేయ మహర్షిని ప్రార్థించారు. ఆయన చేసిన ఆరాధనతో భూమి కంపిస్తూ ఒక అగ్నిజ్వాల విరగదీసినట్లుగా భూమి గర్భంనుంచి స్వయంగా ఒక లింగం ప్రతిష్ఠితమైంది. అది సాధారణ లింగం కాదు, శివుడు స్వయంగా అవతరించిన తీర్థరూప జ్యోతిర్లింగం. ఆయన తన ఉగ్రరూపంతో రాక్షసులను నాశనం చేసి ఉజ్జయినిని రక్షించాడు. అందుకే ఈ క్షేత్రం భయాన్ని తొలగించే శక్తిగా ప్రసిద్ధి. ఇక్కడి అవధ్వార్ లింగం భూమి క్రింద ఉన్న స్వయంభూ శివరూపం భక్తులకు అద్భుతమైన శాంతిని ప్రసాదిస్తుంది. ఉజ్జయినిలో ప్రతిరోజూ జరిగే భస్మారతి భక్తుల హృదయాలను కదిలించే శివుని స్ఫూర్తి. మహాకాళేశ్వరుని దర్శనం అంటే కాలం, భయం, అంధకారం అన్నిటినీ జయించే దివ్య అనుభూతి. హర హర మహాదేవ.